ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం జనసేన. తెలుగుదేశం జనసేన. ఎందుకు తెలుగుదేశం జనసేన అనుకుంటున్నారు మీరు? ఈ సైకో పరిపాలన మనం చూసినాము కాబట్టి 100% మనకు అర్థమైంది. మనం స్టార్టింగ్లోనే కూలగొట్టడంతో స్టార్ట్ అయింది పరిపాలన. ఆడ ఉద్యోగాలు లేవు, ఇసుక మాఫియా, కొండల మాఫియా, వైజాగ్ నాశనం చేసినారు. దాన్ని ఏమంటారు, జాబ్ క్యాలెండర్ లేదు, ఈ అమ్మ ఒడి ఇవన్నీ చెప్పి మోసాలు చేస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే బ్రాందీ షాప్ పక్కన ఒక దాన్ని ఏమంటారు కిడ్నీ హాస్పిటల్ కట్టే పరిస్థితికి వచ్చేసింది ఎవరు. అది అంటే కిడ్నీ రోగస్తుల కోసమే హాస్పిటల్ కట్టారని చెప్తున్నారు కదా. 100% 30 రూపాయలు 120. ఇప్పుడు మన తెలంగాణ చూసుకుంటే మ్యాన్షన్ హౌస్ ఉంది, ఆడమ్మే దొంగ మ్యాన్షన్ హౌస్, ఆడంతా చీప్ లిక్కరు. అది నాకు తెలుసు, మా ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసేది తెలుసు. 30 రూపాయలది 220 రూపాయలకి అమ్మేసి ఫుల్ దాన్ని ఏమంటారంటే అది తాగినోడు ఎవడు ఆ కిడ్నీలు బాగుపడు. వారం రోజులు తాగితే వాడు అవుట్, వాడు పరిస్థితి మెంటల్గా ఇదైపోతాడు. ఇది పరిస్థితి. ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ జరుగుతుంది, నాడు నేడు కింద అని చెప్తున్నారు కదా, మరి పిల్లలకు స్కూలింగ్ డెవలప్మెంట్ కావచ్చు, అవన్నీ జరుగుతున్నాయి. నేను ఒక్క మాట చెప్తా, ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్న తర్వాత వాళ్ళ కొడుకులకి ఏం జాబులు వచ్చినాయి నాకైతే తెలియదు. తల్లిదండ్రులు కోరుకునే సంక్షేమ పథకాలు ఎవరు కోరుకోవట్లా. సంక్షేమ పథకాలు ఏముందండి, కొడుకులు జాబులు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ ఐటీ రంగం ఎంత డెవలప్ అయింది, ఎన్ని వేల మంది సాఫ్ట్వేర్లు అయినారో కూడా మనకు తెలుసు. మరి చంద్రబాబు నాయుడు ఏం డెవలప్ చేశాడు? అమరావతి గ్రాఫిక్ అంటున్నారు. ఈరోజు ఉండి అసెంబ్లీ ఎక్కడుంది, హైకోర్టు ఎక్కడ ఉంది? అది గ్రాఫిక్ చెప్పండి. పోనీ హైకోర్టు అసెంబ్లీ లాంటివి ఈ జగన్ గారు ఏమన్నా, ఈ సైకో గారు ఏమన్నా కట్టినారా? నాకేం అర్థం కాదు. అంటే మీకు అంత నష్టం ఏం జరిగింది సార్? 100%. నేను ఒక్కటే విషయం చెప్తున్నా, ఏ పని నా కొడుకులు లేరా? వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? జాబ్ క్యాలెండర్ ఏమైనా వేసినారా? ఏం వేసినారు చెప్పండి నాకు. వేస్తున్నామని చెప్తున్నారు. ఎప్పుడండి? 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వేసినాడు. ఏంది ఇంకెప్పుడు వేసేది? ఎప్పుడు వేసేది? చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి కట్టలేదన్నారు. ఈ రోజు ఉండే హైకోర్టు ఎక్కడి నుంచి ఉంది? ఈ రోజు వాళ్ళు ఉండే అసెంబ్లీ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పొత్తుతో రావాల్సిన అవసరం ఏముందంటారు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు పొత్తుతో వస్తున్నారు కదా, తప్పేం? దానికి ఏం అవసరం? తప్పేం? సొంత పార్టీ రావచ్చు కదా, ఎవరితో? 175 అవును, అవును, మంచి వాళ్ళతో కలిసి వస్తున్నాడు. తప్పేముంది? తప్పేముందని అంటే సింగిల్గా వస్తే గెలవాలనే ధీమాతో వస్తున్నారని చెప్పి. సింగిల్ అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, అది అంతేను. తప్పేముంది? ఓకే, ఇప్పుడు ఆ పొత్తు నిర్ణయించడానికి వీళ్ళు ఎవరని వాళ్ళ ఇష్టం అది. సో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ ఈ 5 yearsలో మీకు ఎలా అనిపించింది? ఎక్కడుంది మీరు చెప్పండి? ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ వేసినారా? 5,000 రూపాయలు ఇవ్వడమే తప్ప ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ వేసినారా? మీరు చెప్పండి. ఇప్పుడు సంక్షేమ పథకాలతో పాటు పిల్లలకు నాడు నేడు స్కూలింగ్ అని పెట్టామని చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. సో అదే విధంగా చూసుకుంటే సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్లో వెళ్ళి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సార్, షర్మిల గారు విమర్శ అనేది కరెక్ట్గానే ఉంది, మీరు చూస్తున్నారు కదా. కానీ షర్మిల గారు నమ్మే పరిస్థితులు మేము లేవు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి తెలంగాణ వచ్చేసి అది ఏదో చెప్పినది. ఇప్పుడు అన్న వదిలిన బాణం ఉన్నప్పుడు ఈ 4 years జగన్ గారు చేసే తప్పులు ఎందుకు ఎండగట్టలేదు? ఈరోజు ఎందుకు నమ్ముతారు? నమ్మరు, సమస్య లేదు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు సార్? 110% చంద్రబాబు నాయుడు జనసేన, తెలుగుదేశం 110%. గతంలో చంద్రబాబు నాయుడు గారు 640 హామీలకు పైగా ఇచ్చారు కదా, మరి ఎన్ని హామీలు ఇప్పటికీ నెరవేర్చారనుకోవచ్చు? 14.5 సంవత్సరాలు మీరు చెప్పారు, నేను కరెక్ట్గా చెప్తానండి. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ రోజైనా భారతదేశంలో ఉండేటటువంటి ఎవరైనా సరే 30,000 ఎకరాలని రైతుల దగ్గర స్వచ్ఛందంగా తీసుకోగల క్యాపబిలిటీ ఈ భారతదేశంలో ఏ నాయకుడికైనా ఉందా? 30,000 ఎకరాలు తీసుకొచ్చినాడా? ఈ 2 yearsలో ఎన్నో కేసులు అడిగింది. అదే చెప్తా దాన్ని డైవర్ట్. ఓకే, 600 హామీలు ఇచ్చిన ఆ తర్వాత కియో పరిశ్రమ తెచ్చినాడా? కియో పరిశ్రమ ధర వచ్చినదే. ఈ విధంగా వస్తూనే ఉన్నాయి కదా క్రమబద్ధ. 14.5 ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు నేర్లు పరిపాలించారు. ఇప్పటికీ ప్రజల్లో ఈ పథకము ప్రజలకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది అనే పథకం ఒక పేరు చెప్పండి. ఏది? జన్మభూమి ద్వారా ఎన్ని వచ్చినాయి చెప్పండి? ఉద్యోగాలు, పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి? ఈరోజు మీరు ఆ రోజు ఉమ్మడి గవర్నమెంట్ చెప్తున్నారు. ఈరోజు హైటెక్ సిటీలో మీరు చూశారు కదా, మన చంద్రబాబు నాయుడిని 53 days వేసినప్పుడు ఎంతమంది ఐటీ ఉద్యోగులు మా లైఫ్లో మమ్మల్ని ఎక్కడి నుండో ఏది పల్లెటూరు నుండో వచ్చిన వాళ్ళు మేము ఈరోజు మా బిడ్డలు అమెరికాలో ఉంటున్నారు. ఈరోజు ఇది మామూలుగా వరెన్నం తినేవాళ్ళు మమ్మల్ని ఒక బెంజి కారులు తిప్పుతే ఘనత ఒక చంద్రబాబు నాయుడుకి ఉంది. మనం చెప్పలేదు కదా. వచ్చిన వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అంటున్నారు, తెలంగాణలో స్వచ్ఛందంగా ఎవరు రాలేదంటున్నారు కదా. తెలంగాణ
తెలంగాణ వాసులు ఎవరు స్వచ్ఛందంగా రాలేదు, ఆంధ్ర వాసులు వచ్చారు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళని చెప్తున్నారు కదా. మీకు ఇదే విషయము నేను మీకు మీ ఛానల్కి ఉంటే తెలంగాణ వాళ్ళు ఎంతమంది జాబ్స్ వచ్చేది నేను పంపిస్తాను మీకు. మీ ఛానల్కి ఎంతమందికి జాబ్స్ వచ్చింది తెలంగాణ వాళ్ళకి అనేది, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఒక తెలంగాణ ఆంధ్ర కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ లబ్ధి పొందినారు. చదువుకున్న ప్రతి వాళ్ళు లబ్ధి పొందినారు. చదువుకున్న ప్రతి వాళ్ళు ఐటీ రంగంలో ఒక ఇదిగా ఉన్నారు. చంద్రబాబు గారు జనసేన పార్టీకి 24 సీట్లే కేటాయించారు కదా, సో అది చంద్రబాబు నాయుడే కేటాయించారా లేదా కళ్యాణ్ గారు నా స్థాయి ఇంతే 24 సీట్లో మాత్రం నేను నెగ్గురాగలని చెప్పి డిసైడ్ అయి ఉంటారా? ఏదంటే అది ఇంటర్నల్గా వాళ్ళ ఇది నేను అనుకోవడం ఏంటంటే అక్కడ బీజేపీతో పొత్తు వస్తుందనేసి పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి వస్తున్నాయనేసి ఆగినారు. కాకపోతే బీజేపీతో పొత్తు లేకుంటే మిగతా ఇంకొక 10 సీట్లు 15 సీట్లు పెంచే అవకాశం కూడా ఉంది. పవర్ షేరింగ్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఒక రకంగా నాకైతే నా వ్యక్తిగత విషయం అయితే కలవకపోవడం బెస్ట్ అని బీజేపీ. మందు బంద్ చేస్తా అన్నాడు, ఏరులై పారుతుంది, దీనిపై మీ అభిప్రాయం? ఆంధ్ర మందు ఏర్లై పారిన తప్పు లేదండి, లిక్కర్ది వస్తుంది అది కదా చీప్ది, అది సొంత బ్రాండ్లు తయారు చేసి జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. అవునండి. దీనిపై మీ అభిప్రాయం ఇది బాగలేదు కదా, హెల్త్ బాగుంటలేదు కదా, మనం చూసిందే కదా. నా ఫ్రెండ్సే చనిపోయినారు, ఏం చెప్పాలి.